ఇదిగో ఇల్లు చూద్దామని వచ్చాను. నేను లేను కదా, ఖమ్మం వెళ్ళా కదా, సెంటర్కి మొత్తం పీకేశారు కదా. పీకి మనం అనుకున్నాం కదా, మీరు కూడా అన్నారు కదా పైన స్టోర్ రూమ్ కట్టించండి అన్న, స్టోర్ చేసుకోవడానికి ఉంటుందని అది కట్టారు, వేసారనమాట అక్కడ. అది మీరు చెప్పినట్టుగానే స్టోర్ రూమ్ సెట్ చేయించుకున్నా. మరి అది ఎంతవరకు ఉపయోగపడుద్దేమో తెలియదు కానీ చూడాలి. మొత్తానికి అయితే సెట్ చేయించాను. ఏమన్నా పెద్ద ఏమైనా ఉంటే వేసేయచ్చు అక్కడ బాత్రూమ్ పైన. ఇదిగో వైరింగ్ వాళ్ళు వచ్చారనమాట. ఎక్కడెక్కడ ఏమి ఇస్తున్నారు ఏంటి అనేది మొత్తం గీసాం. ఒకవేళ 1.5 తర్వాత ఏమైనా కట్ చేయాలంటే వచ్చి కట్ చేస్తారుగా. 1.5 ఏమైనా కట్ చేయాలంటే కోసిని కట్ చేయి ఆపు అంటే ఆపుతారా? అన్న 1000 రూపాయల కోసం చూసి 10 లక్షలు 15 లక్షలు ఇల్లు ఇది అవ్వకూడదు కన్నా. మీరు కోయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది? 1 రోజులో అయిపోద్దా? అయితే ఈ రోజులో నేను చూసుకో. నాకు ఇదే నేను ఈ వాల్ ఏదో ఆలోచించి ఆపానని నాకు ఇప్పుడు గుర్తురాట్లా మీరు వచ్చి ఇన్ని క్వశ్చన్లు అడిగేసరికి. టీవీ యూనిట్కి ఇది ఫ్రెండ్స్ వచ్చేసేయండి. వాళ్ళైతే వెళ్ళిపోయారు. నాకు కావాల్సిన ఎలక్ట్రికల్ వర్క్ కి సంబంధించిన పాయింట్స్ అండ్ ఎక్కడెక్కడ పెట్టించాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను ఇదే ఫస్ట్ టైం కదా, ఆ ఇంట్లో నాకు ఏవైతే తగ్గినాయో అవి నేను ఇంట్లో చెప్పైతే పెట్టించుకున్నాను. ఇంకా ఏమైనా ఇదైతే బాగుంటుంది అని మీకు అనిపించింది కదా, ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయండి. అంటే నేను ఏమైనా మర్చిపోయానేమో అని చెప్పి, మళ్ళీ నాకు తెలియదు కదా, ఎవరైనా ముందస్తు ఆలోచించి ఎవరైనా ఏమన్నా ఆప్షన్లు ఏమైనా పెట్టించుకుంటే చెప్పారనుకో, మేము కూడా దాన్ని బట్టి ఫాలో అవుదామని చెప్పేసి. స్టార్టింగ్ వచ్చేసి గోడలు గేట్లు అయితే కన్ఫర్మ్ కాదండి. గోడలో గేట్లు అయితే తీయేస్తారు, కొత్తవి పెడతారు. వేరే గేట్లు వేరే సెటప్ వచ్చింది, ఇది తీయేస్తారు. గేట్ మట్టుకు ఇదే ఉంటుందిలే కానీ ఈ దిమ్మలు ఇవి ఉండవు. కరెక్ట్గా అదిగో మెట్లు స్ట్రైట్గా ఉంటుంది. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసరికి లైట్లు వస్తాయి కదా, లైట్లకి ఇక్కడే, మోటార్ కి కనెక్షన్ ఇక్కడే. ఇంకోటి బాత్రూమ్ లోనే మేము బాత్రూమ్ లో ఎలా అయితే వాషింగ్ మిషన్ పెట్టామో. వీడియో కంటిన్యూ అయ్యే ముందు రీగల్ అగారో పర్సనల్ బ్లెండర్ అండి, 400 వాట్స్, 100% కాపర్ మోటార్ వస్తుంది. మెయిన్ యూనిట్ తో పాటు ఇలా 3 ప్రీమియం క్వాలిటీ జార్స్ అయితే వస్తాయి. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా ఫ్లిప్ టాప్ లిడ్, స్టెయినర్ లిడ్ అండ్ సాలిడ్ లిడ్ కూడా ఉంటుంది. టోటల్ గా మెయిన్ యూనిట్ 3 జార్స్, 2 బ్లేడ్స్, ఫ్లిప్ టాప్ లిడ్, స్టెయినర్ లిడ్ అండ్ సాలిడ్ లిడ్ అయితే ఉంటుంది. గ్రైండ్ అండ్ బ్లెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత, గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యాప్స్ అయితే పెట్టేసి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. వీటి కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సో మెయిన్ లక్కీ పాప కోసం ఫుడ్ ప్రిపరేషన్ కోసం అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇలాంటిది హ్యాండీగా ఉన్న చిన్న బ్లెండర్ ఉంటే ఆవిడకి ఫుడ్ అయితే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. డాక్టర్ గారు లక్కీ పాపకి మిల్లెట్స్ ఎక్కువగా పెట్టమన్నారండి. సో 4 రకాల మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. వాటిని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో అయితే తక్కువ క్వాంటిటీ మిక్సీ జార్లో అయితే సరిగా మెదగవు అనమాట. ఇది బ్లెండర్ ఉందనుకోండి మంచిగా మెదుగుతాయి. అందుకనే దీంట్లో అయితే మిక్సీ పట్టేశాను ఆవిడ ఫుడ్ కోసము. అలాగే నా దగ్గర కొన్ని ధనియాలు ఉన్నాయి, ధనియా పౌడర్ లేదు. అన్ని కూరల్లోకి వేయడానికి పొడి కొనుక్కు రావాల్సి వస్తుంది, అందుకే ధనియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మిడిల్ జార్ ఉంది కదండి 500 ml, సో ఆ జార్లో అయితే పట్టేస్తున్నాను. ఒకటి 700, 500 ml, 300 ml ఇలా 3 జార్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఇందులో 500 ml దాంట్లో వేసి అయితే ధనియా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కూడా నేను అలా స్టోర్ చేసుకున్నాను అనమాట. మనం ఫ్రిడ్జ్లో కూడా ఏదన్నా జ్యూసెసో, పల్పీసో, స్మూతీసో ప్రిపేర్ చేసుకున్నా కూడా వాటికి వచ్చిన లిడ్ ఉంది కదా, లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికైతే ఇది యూజ్ చేశాను. అండ్ ఎక్కువగా నేను టమాటా ప్యూరీకి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అండ్ చట్నీస్కి అయితే ఈ జార్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను, దానికోసం టమాటోస్ కూడా ప్యూరీ అయితే చేసి పెట్టుకున్నాను. బ్లెండర్ చాలా బాగుంది, హ్యాండీగా ఉంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇది అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బాగుంది. సో మొత్తానికైతే నేను 3 రకాలు అయితే మీకు చేసి చూపించాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. అక్కడ బాత్రూమ్ లో మేము వాషింగ్ మిషన్ సెటప్ చేసుకున్నాం కదా, సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా, కాకపోతే అక్కడ స్పేస్ ఎక్కువ లేక వాషింగ్ మిషన్ అనేది సీట్ మీద పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంది. సో వాషింగ్ మిషన్ అనేది
ఇక్కడ వచ్చేసిద్ది అనమాట. సీట్ ఇక్కడ వచ్చేసిద్ది. మేము మోస్ట్లీ యూజ్ చేయము ఈ వాష్రూమ్ అనేది. స్టోరేజ్ కింద అదే వాషింగ్ మిషన్ రూమ్ కింద యూజ్ చేస్తాము. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు అలా యూజ్ అవుతుంది కదా, సో దానికి దీనికి సపరేట్గానే ఉంటుంది అనేది. ఇక్కడ డోర్ వచ్చింది ఈ ప్లేస్లో, ఇది ఇక్కడ ఇలా డోర్ వచ్చేసింది. ఈ ప్లేస్ అయితే మేము దానికి యూజ్ చేస్తున్నాము. దీని కింద ఏమో మోటార్ వచ్చింది అనమాట. ఎండకి వానకి పాడవకుండా ఉండడం కోసం ఈ చిన్న గ్యాప్లో మేము మోటార్ పెట్టిస్తున్నాం. ఇంకా కుదిరితే అక్కడే చెప్పులు కూడా. ఇదండి బయట వరకు. బయట ఇక్కడ బాక్స్ వచ్చింది, ఇక్కడ బాక్స్ వచ్చింది తెలుసు కదా, అదేమో కిటికీ. వాషింగ్ మిషన్ కి కావాల్సిన వైరింగ్ ఇక్కడ నుంచి వైరింగ్ అట్లా లాగుతారు, కాకపోతే స్విచ్ బయట లైట్లకి అను మోటార్కి ఇక్కడ ఉంటాయండి స్విచ్లు. ఇదిగోండి. నెక్స్ట్ ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్ వచ్చేసి ఇది ఇక్కడ వచ్చింది ఈ పాయింట్లో. అక్కడ ఉంది కదా వైట్గా, అక్కడ. నెక్స్ట్ ఈ బయట ఒక 2 ట్యూబ్ లైట్లు వస్తాయి అనమాట సందులోకి. ఇంకా మన సింహద్వారంలోకి లోపలికి వస్తే యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్యూచర్లో ఎప్పుడైనా డిష్ వాషర్ తీసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది డిష్ వాషర్ పాయింట్కి ఇక్కడ పెట్టిస్తున్నాను ప్లగ్. ఇక్కడ పెట్టారు మామూలుగా ఈ హాల్ కానివ్వండి, కిచెన్ కానీ కరెంట్ సప్లై ఉంటుంది కదా పెద్దది, ఆ బోర్డు ఇక్కడ పెడితే నేను ఇక్కడ వద్దని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నేను కబ్బోర్డ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో కబ్బోర్డ్ ఇక్కడ ఏమంటారు రసోడా కౌంటర్ టాప్ కింద వస్తుంది. దీని కింద అదే డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేస్ ఇది వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ డోర్స్ తీస్తాం కదా, ఈ తలుపు తీస్తాం, ఈ తలుపు తీస్తాం, ఇక్కడ పెట్టించాను అనమాట స్విచ్ బోర్డు. మనం తలుపు తీయగానే కుడి పక్కన ఉంటుంది. ఈ హాల్కి దానికి మేల్ అనమాట. ఇది స్పీడ్గా మాట్లాడుతున్నా కాబట్టి. ఇది కిచెన్ అండి. కిచెన్ కి ఇలా యూ షేప్ లో కౌంటర్ టాప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కూడా నేను చిన్న కౌంటర్ టాప్ టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ లాగా మనం గ్రానైట్ తో వేసుకుంటాం కదా, అలాంటిది అయితే వేపిస్తున్నాను. ఓన్లీ ఇంతవరకే. ఇంక ఇక్కడ నుంచి కిచెన్ లోకి రావడానికి సారీ ఇక్కడ వరకు అది ఉంటుంది, ఇక్కడ వరకు ఇది ఉంటుంది కదా, ఇది కదా సందు. సో ఇలా వస్తాం కిచెన్ లోకి ఎంట్రీ అవుతాం అనమాట. ఇక్కడ ఈ కౌంటర్ టాప్ మొత్తం ఒక 4 స్విచ్ బోర్డులు అయితే పెడతాం. బోర్డులు 3, దాంట్లో సాకెట్లు 6 వస్తాయి. నాకు పనిచేసేవి 4: రైస్ కుక్కర్, మిక్సీ, ఓవెన్ అండ్ ఓటీజీ ఉంది. ఓటీజీ అయితే ఓటీజీ అంటే ఏంట్రా? ఓవెన్, ఓకే, టోస్ట్, ఓకేరా. అట్లా గ్రిల్. రైస్ కుక్కర్ రావాలి, మిక్సీ వచ్చిద్ది, ఓవెన్ వచ్చిద్ది, గ్రైండర్ వాడితే గ్రైండర్ వచ్చిద్ది, కెటిల్ వాడనుకో కెటిల్ వచ్చిద్ది. అలాగా ఉంటాయిలే ఎక్స్ట్రా అని చెప్పేసి 6 వచ్చేటట్టు పెట్టుకున్నామండి. వాళ్ళు 4 చాలు ఎందుకు అబ్బా ఇవన్నీ అని అన్నారు. లేదన్నా మనకు కావాల్సిందే, మనం యూట్యూబ్లో ఉంటాం కదా, 1 2 ఏమన్నా కొత్తగా ఏమైనా చేయాల్సిన అవసరం ఉన్నా సరే మనకి గబాలను ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రతిదానికి ప్లగ్గులు వైర్లు పెట్టి పీకటాలు లాగటాలు ఈ హడావుడి ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఇంకోటి ఈ ఓవెన్లు ఇలాంటి వాటికి ఏంటంటే హై వైరింగ్ కావాలన్నమాట. మన ప్లగ్ బాక్స్లో వచ్చేది నార్మల్ వైరింగ్, కాలిపోతూ ఉంటాయి. ప్లగ్ బాక్స్ కాలిపోతే పర్వాలేదు, మిషన్లు కాలిపోతాయి. అందుకని చెప్పేసి ముందస్తు ఆలోచించి ఏం చేసామంటే ఉంటుందిలే పక్కనే కదా ఉంటుంది, ఇబ్బంది ఏముంది, అంత అగ్లీగా కనపడటానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ యూజ్ చెయ్యమని అనుకుందాం మనం, ఏదైనా స్టిక్కర్ అని అంటించేసి దాని మీద మంచిగా ఉండే స్టిక్కర్. సో ఏమో నాకు పెట్టించుకుంటే మంచిది అన్న ఫీలింగ్లో పెట్టించామన్నమాట. సో ఇబ్బంది ఏమి ఉంటుంది పెట్టడం వల్ల, ముందు జాగ్రత్త కోసం 1 ఎక్స్ట్రా ఉంటేనే మంచిదని ఆలోచించి ఇక్కడైతే 3 పెట్టించాము. ఇంకొచ్చేసి ఇది అయిపోతే ఇటువైపు మనకి రైట్ సైడ్ ఇక్కడ కూడా మోస్ట్లీ నేను ఏమైనా కట్ చేసుకున్నావో లేకపోతే ఇంకేమన్నా వండిన పాత్రలు పెట్టుకోవడానికో లేకపోతే వండడానికి కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఏమైనా ఎక్స్ట్రా టోస్టరో లేకపోతే ఆ టైంకి టిఫిన్ వేసే టైంకి ఏమైనా గబాలన ఒకవేళ అది కాకపోయినా ఏదైనా జ్యూసర్ పెట్టినా కానీ గబాలన దేనికైనా సరే స్పేర్ ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఒకటి పెట్టించాం అనమాట. ఒక సాకెట్ అయితే పెట్టించుకున్నాను అనమాట. సో మనకి చుట్టూ కబోర్డ్స్ వస్తాయి, కింద ఉంటాయి, పైన ఉంటాయి, మధ్యలో గ్యాప్ వరకు కౌంటర్ టాప్ మీద నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు గ్యాప్ ఉంటుంది కదా. సో ఆ గ్యాప్ లో అయితే ఈ ప్లగ్ బాక్స్ లో అయితే పెట్టించుకున్నాను అనమాట. ఓ బెట్ట వచ్చినాయా ఇజ్జు పిలుపు ఇజ్జుదా. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ స్టవ్ పార్ట్ అనమాట. ఇదే దీని దగ్గర ఎంత సేపు డిస్కషన్ చేసామంటే మేము ఇక్కడ మెయిన్ నాది 4 బర్నర్ స్టవ్ కదా, సో పెద్దగా రావాలి కౌంటర్ టాప్ అనేది. అక్కడ కొంచెం తగ్గుతాయంట, ఒక 2 ఇంచులు తగ్గుతాయంట. దీని మీద 2 ఇంచులు పెద్దగా వస్తుంది. ఎందుకంటే షింక్ కొన్న గ్యాస్ స్టవ్కి రెండింటికి బాగుంటుందని. ఇన్ ఫ్యూచర్ నేను పెట్టించుకుంటే చిమ్నీ కూడా పెట్టించుకుంటాను కదా, సో దానికి కూడా నాకు ప్లగ్ పాయింట్ కావాలని చెప్పేసి
ఇక్కడ చిమ్నీకి వాటర్ ప్యూరిఫైర్ కి రెండింటికి కలిపి ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ అయితే పెట్టించాను అనమాట. సో మనం యూజ్ చేసినా యూజ్ చేయకుండా అక్కడ ఉంటది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు స్టవ్ వచ్చింది, ఇంకా పైన చిమ్నీ వస్తుంది కదా. సో వంటగదిలో అయితే ఇలా పెట్టించుకున్నానండి. కింద ఇక్కడ వచ్చేసి షింక్ వచ్చింది, షింక్ కింద కూడా ఒక పాయింట్ పెట్టించుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా షింకులు వస్తున్నాయి కదండి, అవి ఒకళ్ళు కొనుక్కుంటే ఒకవేళ దానికి కొన్ని వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలంట. ఎందుకంటే ఆ వాటర్ ఫోర్స్కి మోటార్ ఏదో సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. చూద్దాము, ఒకవేళ వచ్చిందనుకో ఓకే, రాకపోతే కనుక నార్మల్. ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టిస్తున్నాం అనమాట. మంచిది ఉంచుకుందాం, ఇన్ ఫ్యూచర్ అయినా యూజ్ అవుతుంది కానీ అక్కడ ఒక పాయింట్ అయితే పెట్టించుకున్నాను. తర్వాత వస్తే అయితే ఇక్కడ పెట్టించేసుకున్నాను. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ బోర్డు పెడతానంటే వద్దని చెప్పేసి అక్కడ పెట్టించేసాం అనమాట. ఇప్పుడు సీలింగ్ లైట్లకి, మామూలు లైట్లకి, ఫ్యాన్లకి, సో అన్నిటికీ కలిపి ఇదిగోండి అక్కడ వచ్చేసిద్ది. తర్వాత ఇదిగోండి ఇక్కడేమో ఇక్కడ ఒక పాయింట్ పెట్టిస్తున్నాం. ఈ పాయింట్ చెప్పావా, ఎప్పటికైనా సరే ఒకవేళ యూజ్ అయితే కనుక దాన్ని మనం వాడదాం, సరేనా? కొంచెం ఎక్కువగానే పెట్టించుకున్నాము. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఫ్రిడ్జ్ అసలు ఇక్కడ అనుకోలేదు, కానీ మనకు ఆప్షన్ లేదు. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే విండోస్ మొన్న కూడా చూశారు కదా, ఎయిర్ అది బయటికి పోక ఫ్రిడ్జ్ పేలిపోయి చిన్న పాప ఎవరో చనిపోయారని చెప్పేసి అన్నారు ఫ్యామిలీలో. సో అందుకని చెప్పి నేను ఏంటంటే ఫ్రిడ్జ్కి ఇక్కడ అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇది అనుకో డోర్ ఓపెన్ చేస్తా, వెంటిలేషన్ ఉంటుంది, వేడి పోయిద్ది, మొత్తానికి బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అది అంటే 4 అంటే ఒక ప్లగ్ బాక్స్ వచ్చి దానికి ఒక హోల్ అని ఒక స్విచ్ ఉంటుంది అనమాట, సాకెట్ స్విచ్ ఉంటుంది అంతే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ అనమాట, హాల్ పార్ట్లో అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ పెద్దగా వెంటిలేషన్ మెయిన్ ఆలోచన అటు పెట్టించుకుందాం అంటే టీవీ యూనిట్ వచ్చిందని చెప్పేసి కిటికీ ఇక్కడ పెట్టించుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్ద బాక్స్ ఒకటి ఇస్తారు మనకి, చిన్నపిల్లల పలక సైజు ఉంటుంది అనమాట. ఈ బాక్స్లో ఏంటంటే ఇందులో వచ్చే సెటప్ మొత్తం అంటే ఈ లైటింగ్కి సంబంధించిన మొత్తం ఇందులో వస్తాయి అనమాట. ఏసీ పాయింట్ ఒకటి ఇస్తారనమాట, అంటే ఏసీకి మెయిన్ ఉంటుంది కదా పైకి కింద కనిపిస్తారా, అది ఒకటి వచ్చింది. ఇక్కడ ఏదో ఎంసీపీ అని అంటారంట, అంటే మనకి మీటర్లో ఇలా వేస్తాం కదా పైకి కిందకి అంటాం కదా, అలాంటివి ఉంటాయి అంట. గవాన్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైనా కానీ ఇక్కడ ఆగిపోద్ది అనమాట, అంటే వేరే దానికి వెళ్ళకుండా ఇక్కడ వరకే ఆగిపోద్ది. సో ఆ బాక్స్ ఇక్కడ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ అని అనుకున్నారు, ఫస్ట్ వాళ్ళు ఒక ప్లాన్తో వాళ్ళు గీసేశారు. తర్వాత మా ఆవిడ నేను వచ్చేసి మార్చేసాం, ఇలా కాదు ఇది ఇలాగే కావాలని చెప్పి ఇక్కడ తీపిచ్చేసి ఏమైనా క్రాకరీ ఐటమ్స్ వచ్చేటట్టు నేను ఇక్కడ పెట్టించుకుంటే బాగా కొద్దిగా చక్కగా నీట్గా కనబడేటట్టు, ఇంట్లోకి రాగానే ఇదే కనబడింది కదా, నేను ఇక్కడ సెట్ చేయించుకుంటాను ఇది అని చెప్పేసి అంది. తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది టీవీ యూనిట్ అనమాట. నేను అనుకోండి ఇది టీవీ యూనిట్ లాగా ఇంత పెద్ద షెల్ఫ్లు కొట్టించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. పైన ఏమొచ్చింది ఏంటి అన్నది తర్వాత సంగతి. మరి ఇది హైట్ వేసిన తర్వాత సీలింగ్ పెట్టిన తర్వాత ఎంత హైట్ వచ్చిందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడైతే టీవీకి వరకు సపరేట్గా పెట్టించుకున్నాం. టీవీకి హోమ్ థియేటర్కి ఇక్కడ వచ్చింది. మిగతా ఏమన్నా సబ్ ఊఫర్లు అలాంటివి కొన్ని ఉంటాయి కదా, మనం ఫైర్ స్టిక్ వాడుతున్నాం, ఫైర్ స్టిక్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడైతే హోల్స్ ఉంటాయి అనమాట, అంటే సాకెట్లు అంటారు కదా, ఆ సాకెట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన స్విచ్లు వచ్చేసి ఇక్కడ ఉంటాయి అనమాట. సాకెట్లు అక్కడ ఉంటే స్విచ్లు ఇక్కడ వేసాను అనుకో, వాటిలో కరెంట్ సప్లై అవుతుంది అనమాట. సో హాల్లో వచ్చేసి ఇదే. ఇక పైన సీలింగ్ లైట్లు రాని, రూఫ్ లైట్లు ఏం వచ్చినా కానీ అవి ఎలాగే ఏంటన్నది మనకు తెలియదు. వాటికి స్విచ్లు ఎక్కడ ఇస్తారు అన్నది ఇంట్లోనే ఇస్తారు, ఇంట్లో కానీ వాటిలో కానీ దాంట్లోనే ఇస్తారు. ఇది ఓన్లీ టీవీ సెటప్ ఇక్కడ, మిగతా మొత్తం అందులోనే. తర్వాత వస్తే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఒకటే బెడ్రూమ్ అనుకో మనకి, అంటే నా 4 పిల్లలు అన్నారు, ఒకటే పిల్లలకి ఒకటే బెడ్రూమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లగ్ బాక్స్ అంటున్నా మనం అన్ని ప్లగ్ బాక్స్ వచ్చేసింది. ఇక్కడైతే ఒక కరెంట్ పాయింట్ ఉంది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంకా ఇంటికి లైట్, ఈ రూమ్ కి లైటింగ్, ఫ్యాన్, సీలింగ్ అది అక్కడ మొత్తం అనమాట. ఇక్కడ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ గీశారు, ఇది కొట్టేలేదు, మరి ఇది మరి గుర్తుంటుందో ఉండదు ఇక్కడ అనుకున్నారు. కానీ మనం మంచు చూసారు కదా, ఇలా ఉంటుంది కదా షేపు, ఆ షేపు ఇది ఇక్కడికి వచ్చినాక అది ఇక్కడ దాకా వచ్చేసింది, ఇది ఇక్కడ అయిపోద్ది. ఇప్పుడు ఒకవేళ మనం కొట్టేసేయాగో అక్కడ చాకిస్తుంది అంత వద్దురా, ఎందుకంటే రేపు అసలు ఈ రోజు కటింగ్ పెట్టాలి, అవ్వలేదు. అసలు ఎంత సేవ్ చేశారో తెలుసా అండి డిస్కషన్ దాని గురించి. మెయిన్ అక్కడ అన్నిటికీ ఆర్గ్యూ, నాకు ఇలా కాదు ఇలా. నేనేంటంటే భావితరాల వాళ్ళకి ఉపయోగపడాలి నా ఇల్లు అని చెప్పి ఆలోచించాను. ఏమన్నా మీరందరూ చూసారు కదా, అన్నయ్యలాగే మనం ఆలోచించి అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి అని. ఇక్కడ మంచం వచ్చిందండి, ఇలా పడుకొని ఉంటాం. ఇక్కడ స్విచ్లు పెట్టారు. ఇక్కడ స్విచ్ దేనికి ఉంటుంది, మహా అయితే ఫ్యాన్కి ఉంటుంది.
ఇంకా దీనికన్నా ఉంటుంది. నేనే ఆలోచించాను ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఛార్జర్ పెట్టి వాడుకోవడం అనేది అవ్వదు. మనం ఫోన్లు అంటే ఎప్పుడు ఉంటాం కాబట్టి ఎడిట్లు అవి చేసుకుంటూ ఉండాలి. ల్యాప్టాప్ కూడా అప్పుడప్పుడు వాడాల్సిన అవసరం వచ్చింది, ఛార్జింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. నెత్తి మీద పెట్టుకుని ఎక్కడో కూర్చుంటే అవ్వదు. మన మంచం ఎక్కడ దాకా వస్తుంది ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా. సో మనకి ఇది కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ ఒక బాక్స్ పెట్టించుకున్నాను. 3 ఛార్జర్లు వచ్చేటట్టుగా ఇక్కడ పెట్టుకున్నాను. ఇక ఈ రూమ్ అన్నిటికీ సప్లై ఉంటుంది చూసారా, ఫ్యాన్ కానీ లైట్లు కానీ వాటి వరకు మనకి సీలింగ్ లైట్లకి వాటికి అక్కడ మొత్తం ఇక్కడ ఉండుతండి. ఇంకా ఏసీ పాయింట్ ఎక్కడ పెడతా అన్నారు, మరి ఎక్కడ నుంచి అక్కడే ఇక్కడ ఏసీ పెట్టి ఇక్కడ ఎక్కడ ఏసీ పాయింట్ పెడతా అన్నారు. ఏసీ అయితే ఇక్కడ వచ్చేదానికి ప్లాన్ చేయించుకున్నాం. అది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ అనుకోండి, డ్రెస్సింగ్ రూమ్ అనుకోండి, ఏదన్నా అనుకోవచ్చు. మనదే పేరు మనం ఏమన్నా అనుకోవచ్చు. ఇక్కడ సిపాయిపల్లి ఎప్పుడూ ఉంటుందండి మనకి. ఇక్కడ అసలు ఊరుకోవట్లేదండి. అందుకనే నేను మాట్లాడటం అయినా నెక్స్ట్ అను వీడియో తీయటం అయినా ఆ రాగాలైనా వాడు ఏడుస్తున్నాడని ఆపి ముక్కలుగా ఇలాగే ప్రతి వీడియో ఏం చేసినా కానీ ఏం మొదలుపెట్టి ఏం ఫినిషింగ్ చేస్తున్నాం కూడా తెలియట్లేదు. అది ఉండండి, కొంచెం పాలు పెట్టేసి అన్న తీద్దామని చెప్పి ఆగాం. పడుకోబెట్టేసానండి ఆమెనైతే. సో ఈ రూమ్ వరకు అయితే అని చెప్పాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను చెప్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేం కాదు, ఇది మేము ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాము. సో ఇది బాత్రూమ్, పైన స్టోరేజ్ కూడా నేను కట్టేశారనమాట. గట్టిగా కాంక్రీట్ అది వేసైతే పోసేసారు. దీనిపైన గీజర్ వచ్చింది. సో గీజర్కి పాయింట్ బాత్రూంలోకి లైట్లు అవి కావాలి కదా, దానికి మాత్రం ఇక్కడ పెట్టిస్తున్నాం అనమాట. స్విచ్ బోర్డు, స్విచ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడేమో ఈ రూమ్కి కావాల్సిన ఫ్యాను లైట్ల స్విచ్లేమో సీలింగ్ స్విచ్లు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇటువైపు అంతే. ఇంకా దీనికి ఇంక ఎక్స్ట్రా ఏం లేదు. ఏసీ పాయింట్ లాగించడం అలాంటి ఏం పట్టవలే. సో ఇదండి. ఇంకెక్కడైనా ఏమైనా మిస్ అయిపోయి ఉంటే మాత్రం ఇంకెక్కడన్నా ఏమన్నా పెడితే బాగుంటాయి అని అనిపిస్తుంది. మాత్రం నేను ఇంక ఇది ఇలా వదిలేసానండి. దీనికి ఏం పెట్టించుకోదలుచుకోలేదు. ఒకవేళ కుదిరితే ఇక్కడ ఒక చిన్న సాకెట్ పెట్టించుకుంటాను. అది కూడా ఎందుకంటే ఏమన్నా టేబుల్ వేసుకొని ఒక ల్యాపో లేకపోతే ఛార్జింగ్కో లేకపోతే ఐరన్ చేసుకోవడానికి ఒక టేబుల్ వేసుకున్నప్పుడు కొంచెం హ్యాండీగా ఉండడం కోసం ఇక్కడ ఒక చిన్న ప్లగ్ బాక్స్ అయితే అదే ప్లగ్ సాకెట్ అయితే పెట్టించుకుంటాను అనమాట. ఇంతేనండి. మోస్ట్లీ ఇంక ఇదే. ఎలా అనిపించింది అనేది చెప్పండి. నాకు ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా ఇవ్వండి. పలానా పాయింట్ మిస్ అయ్యాను అనేది కూడా చెప్పండి. మెయిన్ అయితే చిమ్నీకి, వాటర్ ప్యూరిఫైర్కి, గీజర్కి, ఏసీ పాయింట్లు, టీవీ యూనిట్ పాయింట్లు అయితే క్లియర్గానే చెప్పి చేయించుకున్నాము. డిష్ వాషర్ది కూడా, బయట వాషింగ్ మిషన్ది కూడా. ఇంకేమైనా మిస్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోయా ఇన్వర్టర్ది ఏంటంటే మాకు వచ్చింది. ఏమో ఇన్ ఫ్యూచర్లో మేము కూడా అది కూడా పెట్టించుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, దానికి కూడా సెటప్ బాత్రూమ్ పైన పెడతా అన్నాడు ఆయన. లేదు మేము అది స్టోరేజ్ పెట్టుకుంటాం, అక్కడ వద్దు, పైన ఇవ్వచ్చు ఆ కనెక్షన్ అని చెప్పి. సో పైన కూడా ఇవ్వచ్చు, పర్వాలేదని చెప్పేసి అన్నారు అనమాట. సో కుదిరితే మొత్తం అంటే పైన కింద ఒకటే మీటర్ కదా మనకి, అందుకనే ఇవ్వచ్చు, పైన పెడదామని చెప్పేసి అన్నారనమాట అన్న. సో ఇన్వర్టర్ మాత్రం పైన ఇస్తాం కనెక్షన్ ఒకవేళ ఇస్తే. అంటే దానికి సపరేట్ వైర్లు అవుతారు కదా మీటర్లో నుంచి, దాని గురించి చెప్తున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యానా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.